బాబాయ్ ముగ్గు బాగుందా ఫ్రెండ్స్? మా బాబాయ్ని చూపించిన ప్రతిసారి ఇంకా తువ్వుకుంటాడు చూడు. ఇప్పుడు తువ్వుకోనికి ఇంట్లోకి పోయి చూడు, అద్దం కానే ఉంటాడు. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు గుడి చుట్టూ బండెళ్తాయంట, చాలా బాగుంటుంది చూడండి. మా పిల్లలు ఎప్పుడు ఎక్కలేదు ఎడ్ల బండి, చూడడం ఫస్ట్ టైం, ఎక్కడం ఫస్ట్ టైం అనమాట. అసలు మా పిల్ల అసలు మాడట్లేదు, పువ్వులు లేవు, ఏంటి లేదు. తిరిగిరా నేవో మమ్మా కొడతా. ఎద్దుకి పైన ఇట్లా కడితే బాగున్నాయి కదా గజ్జలు, కానీ అవి ఉడికినప్పుడు పోతాయి అనేసి మళ్ళీ కింద కట్టమని చెప్తే కింద కడుతున్నాడు మా బాబాయ్. ఈ బండిని ఎందుకు డెకరేషన్ చేయలేదంటే మేము ఫస్టే రాము అని చెప్పాము. ఆ రోజు వచ్చేసరికి ఈవినింగ్ అయిందనమాట. ఇంకా అన్ని బండ్లు వెళ్తున్నాయి, ఇక రెడీ చేసేసరికి చాలా టైం పడుతుంది అనేసి కడుతున్నాడు. ఆ గజ్జలు కూడా ఉండవని తీసేసింది మా బాబాయ్ తర్వాత. వీడియో నేను సంక్రాంతి రోజు సాయంత్రం అయితే మేము ఊరికి వెళ్ళాము, పిన్ని వాళ్ళ ఊరికి. ఆ రోజు తీసానన్నమాట. ఈవినింగ్ అయితే ఇంకా ఊరి చుట్టూ బండ్లు వెళ్తాయంట. ఫస్ట్ అయితే ఎడ్ల బండ్లతో స్టార్ట్ అవుతాయి. ఎడ్ల బండ్లు ఆంజనేయ స్వామి చుట్టూ ఒక 5 రౌండ్లు తిరిగేసిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ట్రాక్టర్లు కూడా ఒక 5 రౌండ్లు తిరుగుతాయి. లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండుగ నెక్స్ట్ డే వచ్చాము ఈ ఊరికైతే. ఆ రోజు ఇక ఇలా పండుగ సెలబ్రేట్ చేసుకోరు. సంక్రాంతి పండుగ రోజు సాయంకాలంలో ఇలా దేవుని చుట్టూ బండ్లు తిరుగుతాయి. చాలా బాగుంది అసలు. ప్రతి సంక్రాంతి రోజు ఇలా తిరుగుతాయంట బండ్లు. కొన్ని ఊర్లలో కొన్ని విధాలుగా పండుగ చేస్తారు. ఈ ఊర్లో అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ ట్రాక్టర్ చూసి ఫుల్ భయం వేసింది. ఇక ట్రాక్టర్ తర్వాత మళ్ళీ లాస్ట్కి అయితే లారీలో తీసుకొచ్చారు. ఇంకా ఊర్లో ఎన్ని బండ్లు ఉంటాయో అన్ని వెహికల్స్ అయితే తిరగాలి. ఇంకా బైక్స్ ఇక చాలా తిరిగాయి, కాకపోతే నేను వీడియో తీయలేదన్నమాట. ఈ లారీ చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకు లారీస్ చూస్తేనే కొంచెం భయం వేస్తుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కనుమ పండుగ కదా, ముందుగా అయితే బగారా చేస్తుంది పిన్ని. బాబాయ్ని వీడియో తీస్తుంటే చక్కగా అద్దం కాడిపోయిండు చూడండి, నవ్వొచ్చేసింది నాకైతే. అద్దంలో చూసుకుంటుంది ఫ్రెండ్స్, నేను వీడియో తీస్తున్నాను. పిన్ని ఫ్రెండ్స్, మా బాబాయ్ ఇందాక నేను దూకొని పోయిండు. బగారా వేస్తే కొందరు అల్లం వేయరు, కానీ మేము వేసుకుంటాం. ఏమో కొందరు వేయరు. తమ్ముడు ఇంకా లేవలే, పడుకుండు.
మా బాబాయ్కి కర్రీస్ అయినా కానీ ఏ చేసినా కానీ ఆయిల్ తక్కువ ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలి. అన్నంలో కాదు, కర్రీస్లో మాత్రమే. ఏ కర్రీ చేసినా కానీ ఆ కర్రీ మాత్రం వాటరే ఉండాలి. లాస్ట్కి కాకరకాయ కర్రీ చేసినా కానీ అది వాటరే ఉండాలి. ఇక బయట అయితే టమాటా చెట్లు ఉన్నాయి. మా బాబాయ్ ఇప్పుడు బాబాయ్కి గడ్డి వేయడానికి అయితే తీసుకెళ్తున్నారు. ఒక కట్ట కూడా మొయలేడు అని అంటారు, వీడియో తీయక అంటుండు. మొత్తం మీద పడుతుంది. అసలు ఈ ఊర్లో అయితే చాలా మంచు ఉంది అండి. అసలు నేను లేచేసరికి 8 అయింది అనమాట. లేట్గా లేచిన పిన్ని ఉండి బయట మంచు ఉంది, చలికి బయటికి రాకని 8 o'clock అయితే లేచాము. బాబాయ్ అయితే గడ్డి తీసుకుపోతున్నాడు కదా, చూద్దామని వచ్చాము. ఇంటెంకిలే ఎడ్లను కట్టేసారు అనమాట. ఇక మొత్తం బాబాయ్ టవాల్ నిండా మొత్తం గడ్డే పట్టుకుంది చూడండి. నిజంగా ఎంత ఓపిక ఉండాలి, ఎడ్లుంటే చాలా ఓపిక ఉండాలి అసలు. చూస్తేనే భయం అయితే నాకు. ఒక ఎద్దు అయితే ఏమనదు, చిన్న ఎద్దు ఏమనదు. ఇది కొంచెం బ్లాక్ ఉంది చూడండి. ఇదైతే మనుషులను చూడంగానే వస్తుంది మీదకైతే. అసలు పిల్లలు పెద్దోళ్ళు ఎవ్వరు అనదు, దాన్ని ముట్టుకోగానే వస్తుంది దానికి కోపం. ఇంకా మా తమ్మునికి దానికి ఒక రోజు యుద్ధమే అయింది. ఇప్పటికైనా సరే దాని దగ్గరికి పోరనమాట. మా బాబాయ్ కుక్కరికి బాగా అలవాటు అయిపోయినాయి ఎట్లయితే. ఇక 8 o'clock మంచు చూడండి ఎట్లా ఉందో అసలు. మంచి పోలే గడ తీసుకోతా అలా అలా ఎట్లున్నాయి అలా కట్టేసి తిన్నారు. మొత్తం తింటారా ఈ గడ్డి? కట్ట ఉంటావు కంచం మొత్తం తింటా కట్ట నిన్న వేస్తేనే సాగలేదు. రాత్రి కొత్త కట్ట తెచ్చేసిన అవి ఆకలి కొని ఉండేది. నేను చెప్పకపోవడం కూడా ఇచ్చారా అంటే నేను మళ్ళా నేను పోయి ఆడ చేస్తాను ఫుడ్ పోతుంది. సరే తావు ఇది తాగపోట దిగు, నేను ఇక్కడ నోట్ దిగు. మంచి చూడు ఫ్రెండ్స్ ఎట్లుంది. మొత్తం మంచిగా ఉంది. ఈ బండి మీద కూర్చుందాం అంటే మంచి ఉంది. లడ్డు ఇక్కడ కూర్చుందిరా, లడ్డు ఇక్కడ నువ్వు ఇక్కడ అన్న కూర్చుంది రారి. ఇంకా కూర్చోరా విని, కూర్చో అని ఇష్టం కూర్చో. మా ఉజ్వల్ అయితే ఏడికి వచ్చినా కానీ ఏడుపు మాత్రం మానడు. ఏదంటే అది ఖచ్చితంగా కావాలి. ఈ ఊర్లో మాత్రం షాప్స్ దగ్గర లేవు కాబట్టి బతికిపోయినా, లేకపోతే గంటకి షాప్ మమ్మీ అని ఏడుస్తాడు. ఇక మేము ఆ ఇడ్లకి గడ్డేసి అక్కడిక్కడ తిరిగేసరికి ఇంట్లో అయితే అన్నం ఇంకా పిన్ని అయితే వేసరికి ఆగింది. రైస్ అయితే వేస్తుంది. వినేది ఏం చేస్తుంది? బగారా అననికి రాక చిన్నప్పుడు ఊకే చెడు పెట్టి దూరంగా జరుగు. బంగారం అంటాడు లడ్డుగాడు. బంగారమే బంగారం అంటాడు. రాపోయేది నీకు బగాల అనేది. స్మెల్ ఎట్లా వస్తుంది? స్మెల్ మంచిగా వస్తుందిగా? మంచిగా వస్తుందా? మరి లాస్ట్కి అండి కొంచెం వేసి చూసేటు. విన్ని లడ్డుగా పైకి లేపురా, కిందకి కూర్చోడు పైకి లేస్తాడు. రారే అని దెబ్బ తాకుతుందిరా. ఆవుల పాలు మీరు పోతారా? ఎడ్ల పాలు ఇంట్లో ఇక్కడ చికెన్ అవుతుంది.
అక్కడనేమో మటన్ అవుతుంది. చెప్పాను కదా మా బాబాయ్కి కర్రీస్ మాత్రం అవి గట్టిగా ఫ్రై చేసి ఉండకూడదు. ఇక మా పిన్ని చికెన్, మటన్, ఎగ్, నాన్ వెజ్ ఏమీ తినదు. ఓన్లీ వెజిటేబుల్ కర్రీస్ మాత్రమే, లీఫీ కర్రీస్ మాత్రమే. ఏమన్నాడు అన్నయ్య? ఏమన్నాడే? చేయగలింది అన్నాడా? చెయ్యి వాందే కాలిందిగా. సరే సారీ చెప్తున్నా కదా, సారీ చెప్తున్నా, తినేగా. మా ఆయన కొత్త షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ షర్ట్, బాగుంది. వేస్తుండు మా ఆయన. ఊకించు. ఒక్క మాటకి అంత ఏడుస్తుండు అయినా. ఈరోజు నేను వేసిన ముగ్గు పండుగ రోజు వేయలే కానీ చెప్పులు ఇడిచిపెట్టేది. బాబాయ్ ముగ్గు బాగుందా? ఫ్రెండ్స్, మా బాబాయ్ని చూపించిన ప్రతిసారి ఇంకా తువ్వుకుంటాడు చూడు. ఇప్పుడు తువ్వుకోనికి ఇంట్లోకి పోయి చూడు, అద్దం కానే ఉంటాడు. ఇంకా ఇప్పుడు దూకొని బయటకు వస్తా చూడండి. దూకో. ముగ్గు బాగుందా అని జస్ట్ ఇట్లా పెట్టిన అంతే, దూకోలేరా అని ఇంట్లో కూరుకొస్తుంది. అవును, ప్యూర్ వైట్ ఉంది బాబాయ్ నీ హెయిర్. కలర్ వేస్తావా ఎప్పుడన్నా? ఏవుగా పాపేట తీస్తున్నావు మధ్యన సైడ్ అంతేనా? అప్పటి నుంచైనా మంచిగా దూకుంటుండు. కలర్ వేసుకో. మధ్యలో పాపేట తీసిండు ఫ్రెండ్స్. ఫోటో తీసుకుంటా. మా తమ్ముడు పబ్జి ఆడుతుండు. ఫోటో తీసుకుంటా. సూపర్ ఉన్నావు బాబాయ్, మంచిగా ఉన్నావు. ఇంకా బక్కగాడు లడ్డు కాదు ఫ్రెండ్స్, ఇంతే ఉండు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా అంతే. మా తమ్ముడు కూడా సేమ్ ఉంటాడు బక్కగానే, మా బాబాయ్ కూడా సేమ్ బక్కనే. ఇప్పుడు చెప్పు, ముగ్గు బాగుందా? ఏడాయిస్తావు ఈ మంచిగా ఈడన్నా ఈ బండలు వేసి ప్లాస్టింగ్ వేసి పెయింట్తో మళ్ళీ వేయవా? ఇదంతా కాంపౌండ్ కట్టుకుందాం మంచిగా తమ్మిన పెయింట్లు చేసినప్పుడు. మంచిగా వేయి, పెద్ద ముగ్గు వేసా పెయింట్తో, సరేనా? ముగ్గు వేసిన ఫ్రెండ్స్ ఈరోజు. మా బాబాయ్ బాగుందా బాగాలేదా అని చెప్పలేదు. అది తిక్కదనే తప్ప ఇంకేంది రాదు, ఏమన్నాడు అసలు. కడుకొచ్చుకోపో. పోతున్నాం ఇప్పుడు. వద్దు బాబాయ్, పోతున్నాం. బాయ్. జాబ్ వద్దని చెప్పారు. మేము లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి మళ్ళీ ఈ సంక్రాంతికి వచ్చాము. వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.